దీక్ష దివాస్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే బేసిక్‌గా ఇప్పుడున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. ట్రూ. ఎందుకంటే ఇది ఎప్పుడో జరిగింది కాబట్టి ఒక ట్రూ. 10, 15 సంవత్సరాల గురించి. దాని ట్రూ. గురించి ఏం చెప్తారు? సో చూడండి బేసికల్‌గా నవంబర్ 29, 2009 బేసికల్లీ దీక్షా దివస్. ఆ రోజేంటంటే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం తన ప్రాణాల్ని పణంగా పెట్టి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతోటి ఆయన దీక్ష చేయడానికి పూనుకున్నారు. సో బేసికల్‌గా దీక్ష చేయడానికి ఆ దీక్షా దివస్‌కున్న ప్రాముఖ్యత తెలంగాణ ఉద్యమంలో ఒక మైల్‌స్టోన్ అనమాట అది. సో ఇప్పుడున్న జనరేషన్ వారికి ముఖ్యంగా జెన్‌జీ వారికి అసలు దీక్షా దివస్ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి కొంచెం నేపథ్యం తెలుసుకొని కొంచెం మనం కొంచెం దానికంటే ముందు పరిణామాలు ఏంటో తెలుసుకుంటే బావుంటుంది. సో ఇప్పుడు మనం దీక్షా దివస్ గురించి తెలియాలంటే అసలు సెకండ్ అంటే మలిదశ ఉద్యమం ఎందుకు స్టార్ట్ అయింది తెలియాలి. దానికంటే ముందు తొలి తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైందంటే 1960స్‌లో. సో అప్పుడు దానికన్నా ముందు తెలియాల్సింది ఏంటంటే అసలు సెపరేట్ ఉన్న హైదరాబాద్ స్టేట్‌ని ఆంధ్రప్రదేశ్‌తో ఎందుకు కలపాల్సొచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే బావుంటుంది. అయితే ఇప్పుడు 1947లో ఎప్పుడైతే మనకి స్వాతంత్రం వచ్చిందో బ్రిటిష్ వారు వెళ్ళిపోతున్న టైంలో ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న మిగతా స్టేట్స్ అన్నీ కూడా ఇండియాలో కలవడానికి ఒప్పుకున్నారు. ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మన హైదరాబాద్ స్టేట్. ఇట్ వాజ్ అండర్ నిజాం. సో బేసికల్ నిజాం పాలనలో ఉండే అనమాట. సో ఆ టైంలో ఎప్పుడైతే బ్రిటిష్ వారు వెళ్ళిపోయారో నిజాం దే వర్ నాట్ రెడీ టు మర్జ్ విత్ ఇండియా. అంటే ఇండియాలో కలవడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడం వల్ల సో తర్వాత 1948లో సెప్టెంబర్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సో అప్పుడు దాన్ని హైదరాబాద్ని ఇండియాలో మర్జ్ చేయడానికి ఒప్పుకున్నారు. హ్మ్. సో అలా 1948లో హైదరాబాద్ స్టేట్ కూడా అంటే ఇప్పుడున్న తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ హ్మ్. హ్మ్. అంటుండేవారు. హ్మ్. సో హ్మ్. అప్పుడు దానివల్ల ఇండియాలో కలవడం జరిగింది. హ్మ్. సో తర్వాత మళ్ళీ 1964 స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని చెప్పి అంటే సేమ్ భాష మాట్లాడే వాళ్ళందరూ ఒక స్టేట్ ఉండాలి అని చెప్పేసి అప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిన తర్వాత సో ఈ తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక స్టేట్‌గా ఉండాలి. హైదరాబాద్ అప్పటికి ఫైనాన్షియల్‌గా గాని బాగా సెటిల్ ఉన్న స్టేట్ అనమాట. హ్మ్. సో వీళ్ళిద్దరు ఏం చేశారంటే అప్పుడు మెయిన్‌గా సెంట్రల్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హ్మ్. ఆహ్, అంటే ఒక పెద్ద మనిషి ఒప్పందం అని చెప్పేసి ఒక 14 అంశాల మీద హ్మ్. ఇద్దరిని కూర్చోబెట్టి అంటే ఇటు తెలంగాణ లో ఉన్న ముఖ్యులని, అటు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ముఖ్యులని కూర్చోబెట్టి హ్మ్. ఈ 14 అంశాల మీద మీరు ఒక అగ్రీమెంట్‌కి రండి. మీరు కొన్ని రోజులు కలిసి చూడండి అని చెప్పేసి ఒక అగ్రీమెంట్ మీద తెలంగాణని, ఏపీని కలపడం హ్మ్. జరిగిందనమాట. హ్మ్. హ్మ్. సో, అలా జరిగిన తర్వాత 1969లో ఫస్ట్ మన ఉద్యమం స్టార్ట్ అయింది. అప్పుడున్న పాలకులు ఏం చేశారంటే, వాళ్ళిచ్చిన ఒప్పందం ప్రకారం నడుచుకోకుండా మెయిన్‌గా ఆ 14 అంశాలు ఏవైతే ఉన్నాయో అందులో నీళ్ళ గురించి, నిధుల గురించి, ఉద్యోగాల గురించి, స్థానికత గురించి, రాజకీయాలలో అవకాశాల గురించి తెలంగాణ వారికి ప్రాముఖ్యత ఇస్తామని చెప్పేసి ఆ 14 అంశాల మీద అయితే ఇద్దరు ఒప్పుకోవడం జరిగింది. హ్మ్. కానీ అప్పుడున్న పాలకులు వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా తెలంగాణ వారికి అన్యాయం చేయడం జరుగుతుండే అనమాట. సో ఇలాంటి జరుగుతున్న తరుణంలో అప్పుడు ఫస్ట్ తెలంగాణ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది 1969లో. హ్మ్. సో అప్పుడు ఉన్న పాలకులు గానీ అందరూ అప్పుడున్న రాజకీయ నాయకులు విద్యార్థులని వాడుకొని తెలంగాణ ఉద్యమం టైంలో దాదాపు 360 మంది స్టూడెంట్స్ చనిపోవడం జరిగింది. సో ఆ మలి దశ ఉద్యమం ఓవరాల్‌గా ఏంటంటే అది సక్సెస్ అవ్వలేదు. సో సక్సెస్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ 2000లో కేసీఆర్ గారు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఫస్ట్ మలి దశ ఉద్యమంలో జరిగిన తప్పులేంటో తెలుసుకొని, దాన్ని జరగకుండా తెలంగాణను ఎట్లైనా సాధించాలి అని అప్పుడు జరిగిన మిస్టేక్స్ అన్నీ చేయకుండా 2000లో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉద్యమంకి వెళ్ళడం జరిగింది. సో దాదాపు 14 సంవత్సరాలు ఆయన పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తున్న క్రమంలో 2009లో ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి నా ప్రాణాలు పణంగా పెట్టైనా సరే నేను తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి నవంబర్ 29న నేను దీక్షకు పూనుకోవడం జరిగింది. సో దాదాపు ఆయన 11 రోజులు దీక్ష చేసిన తర్వాత అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేయడం జరిగింది. సో ఈ విధంగా నవంబర్ 29 దీక్షా దివస్‌గా అందరం జరుపుకోవడం జరుగుతుంది. అంటే ఆ టైంలో ఆయన కేసీఆర్ చచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో ఏదైతే నినాదం ఉందో ఆ టైంలో నిజంగా కేసీఆర్‌కి ఏదైనా జరుగుంటే ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? సో డెఫినెట్‌లీ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఇంత అంటే ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేది కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతని నీళ్లు, నిధులు, నియామకాల పైన అసలు తెలంగాణకి ఎంత అన్యాయం జరుగుతుంది అని ప్రతి ఒక్కరికి వివరించడంలో కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. అంటే హైదరాబాద్‌లో సిటీలో ఉన్న పబ్లిక్‌కి కాకుండా విలేజెస్‌లో ఉన్న పబ్లిక్‌కి కూడా అర్థమయ్యేలాగా ఉద్యమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అంటే సకల జనులు కూడా పాల్గొన్నారు సమ్మెలో అప్పుడు. సో ఇదంతా కేసీఆర్ గారి వల్లే జరిగింది. అప్పుడు మేము స్టూడెంట్స్‌గా ఉన్నాం అప్పుడు. ఉద్యమం జరుగుతున్న టైంలో మేము కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. సో అంటే ఆ ఆవశ్యకత ఏంటి అని తెలియలేదు జనాలకు బేసికల్‌గా. ఉద్యమం టైంలోనే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కానీ, పోలీసుల కేసులు పెట్టడం కానివ్వండి, అవును. లేకపోతే ఇంకా చాలా చర్యలు అంటే కొంతమంది ఆత్మాహుతి ఆత్మాహుతి చేసుకోవడం చేసుకో ఇలాంటివన్నీ చూసినప్పుడు మీకేమనిపించింది? సో, ఇలాంటివన్నీ చూసిన తర్వాత డెఫినెట్‌గా ఒక తెలంగాణ బిడ్డగా ముఖ్యంగా కేసీఆర్ గారు కూడా చాలా బాధపడడం జరిగింది. తెలంగాణ కోసం ఏ ఒక్కరు కూడా ఇంకా అమరులు అవ్వద్దు అని చెప్పేసి అమరవీరులు అప్పటికి చాలామంది ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. అలాంటివి ఎవరు చేయొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు. తెలంగాణ కోసం నేనున్నా, నేను కొట్లాడతా అని చెప్పి అదే టైంలో కేసీఆర్ గారు ఇది
దీక్ష చేయడం స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఆయన ఒక భరోసా ఇచ్చారనమాట అందరికీ. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో నేను వెళ్తున్నా, వస్తే తెలంగాణ రాష్ట్రం సాధించుకొని వస్తాము అని ఆయన ఉన్నారు. ఇంకెవరిని కూడా ఆత్మ బలిదానాలు చేసుకోవద్దని కేసీఆర్ గారు ఈ అందరికీ రోజు చెప్పడం తెలంగాణ జరిగింది. రాష్ట్రం వచ్చిందంటే అది క్లియర్‌గా ఇప్పుడు మీరు చెప్తున్న మాటలు బట్టి చూస్తుంటే తెలుస్తుంది. బట్ తెలంగాణ ఇచ్చింది మాత్రం సోనియమ్మ అని చెప్పేసని వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా! ఆ వర్డ్స్ విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటది? సో ఇప్పుడు ఇది ఆ మాట వింటే మాకు యాక్చువల్లీ తెలంగాణ రాష్ట్రం అంటే బేసికల్‌గా తెలంగాణ అంత వెనుకబడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. ఆల్రెడీ సెపరేట్‌గా ఉన్న తెలంగాణను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌లో కలిపింది కూడా కాంగ్రెస్ పార్టీని. అది కూడా ఒక ఒప్పందం ప్రకారం. ఆ ఒప్పందం నెరవేర్చకుండా మళ్ళీ ఇబ్బంది పెట్టి చాలామంది విద్యార్థులు అమరులైనారు. ఎంతోమంది అమరులయ్యారు ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం. హ్మ్. సో వాళ్ళే ప్రాబ్లమ్ క్రియేట్ చేసి వాళ్ళే ఇచ్చామనుకోవడం అది ఒకవేళ ఉద్యమం ఇంత తారాస్థాయికి చేరకముందు ఇచ్చుంటే వాళ్ళు ఇచ్చామని అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఇచ్చింది కాదు, మేము సాధించుకున్నాం. బేసికల్లీ తెలంగాణ ఉద్యమం అనేది జరిగి ఉండకపోతే, ఇంత కొట్లాట జరిగి ఉండకపోతే తెలంగాణ వచ్చేది కాదు డెఫినెట్లీ. మరి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలందరూ కలిసి పోరాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు బ్రిటిష్ వారు మనకు స్వాతంత్రం ఇచ్చారు అని అన్నాం కదా, మనం సాధించుకున్నాం అని చెప్తాం. సో ఇది కూడా అంతే. తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు స్వాతంత్రాన్ని సాధించుకున్నారు. అది కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది.